బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. ఆయన నివాసానికి వచ్చిన బొంతు రామ్మోహన్ ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు బొంతు రామ్మోహన్. ఆ ఎన్నికల్లో బండారి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించింది గులాబీ పార్టీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం డిప్యూటీ బ్యూరో సాదిక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి. అయితే బొంతు రామ్మోహన్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడాన్ని ఎలా చూడాలి? బీఆర్ఎస్ పార్టీకి ఇది ఏ విధంగా లాస్ అవుతుంది? ఎస్ ప్రియా, బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటుగా చాలా మంది నాయకులు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో చూసినట్టయితే నాయకత్వం అంతా కూడా రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే మాజీ మేయర్ గా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం అన్నది జరిగింది. ఇందులో భాగంగా ఆయన రేపు ఎల్లుండి ఈ మధ్య కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయనతో పాటుగా మాజీ సంబంధించినటువంటి మేయర్లు కూడా ఆ మేయర్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఆయనతో పాటు ఒక 10,000 మందితో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ సంబంధించిన హైదరాబాదు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ లో కీలక పదవులు పొందిన వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఒక భారీ బహిరంగ సభ ద్వారా అంటే ఎల్బీ స్టేడియం లాంటి స్టేడియంలో ఒక భారీ బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పూర్తి స్థాయిలో ఒక 10,000 మంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నగరంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సీట్లు లేవు, కానీ ఆ సీట్లు ఫుల్ఫిల్ చేసేందుకు, ఆ బలాన్ని ఫుల్ఫిల్ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ చెందినట్టు చాలా మంది నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవలనే మాజీ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి బాబా ఫసీద్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఆయనతో పాటుగా మరికొంత ఉద్యమకారులందరూ కూడా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. గత బీఆర్ఎస్ పార్టీలో అనేకమైన అవమానాలకు గురై ఆ టిక్కెట్లు ఆశించి భంగపడినటువంటి ఉద్యమకారులందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అందులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా 5-6 మంది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బాహాటంగా నేరుగా కలిసినటువంటి సందర్భం ఉంది. ఆయనతో పాటుగా చాలా మంది దాదాపు 20 నుండి 25 మంది కూడా ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయం చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలవడం అన్నది రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీలో ఒక కుదుపు అని చెప్పొచ్చు, బీఆర్ఎస్ పార్టీకి ఒక షాక్ అని చెప్పొచ్చు. వారందరూ కూడా ఈ మధ్య కాలంలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ యొక్క జైనీస్ కూడా చాలా అట్టహాసంగా ఉండాలి, చాలా గొప్పగా ఉండాలి లక్ష్యంగా బొంతు రామ్మోహన్, బాబా ఫసీద్దీన్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి రుణాన్ని మనం తీర్చుకునే విధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే లక్ష్యంగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి చాలా మంది ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్న తరుణంలోనే ఈ యొక్క బొంతు రామ్మోహన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం అన్నది, చర్చలు జరపడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెలాఖరులో అంటే ఈ వారంలో 10 రోజులలో ఎల్బీ స్టేడియం లో భారీ బహిరంగ సభ ద్వారా అంటే ఒక 10,000 మంది, మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు 10,000 మంది ఉద్యమకారులు బీఆర్ఎస్ సంబంధించిన క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది. ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.